మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల చిన్నారి అప్సిగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల చిన్నారిని ఒక హాస్పిటల్లో జాయిన్ చేయించిన తర్వాత ఆ హాస్పిటల్లోనే ఆ చిన్నారికి చివరి రోజు ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే, అప్సిగూడలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో అన్విక అనే చిన్నారికి కంటిలో నలకపడగా ఆ కుటుంబ సభ్యులు ఆ హాస్పిటల్కి తరలించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకే ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే, అమ్మ కంటిలో నడుకుపడింది, పాపకి ఇన్ఫెక్షన్ అయింది, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలపగా కుటుంబ సభ్యులు కూడా డాక్టర్లకి ఆపరేషన్ చేయనన్నట్టుగా ఆ కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. తరువాత డాక్టర్లు ఆ అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హై డోస్ ఇచ్చినట్టుగా బయట నివేదికలు తెలిసింది. ఆ డాక్టర్లు ఆ చిన్న అమ్మాయి అన్విక ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి అయితే హై డోస్ మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా అమ్మాయి అయితే హాస్పిటల్లోనే బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి ఆ హాస్పిటల్ ముందు చాలామంది బైఠాయించి చాలామంది నినాదాలు తెలుపుతున్నారు. మా హాస్పిటల్లో జరిగిన ఏదైతే విషాదం ఉందో పూర్తిగా దీనికి బాధ్యులు డాక్టర్లు లేనట్టుగా కుటుంబ సభ్యులు మొత్తం ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆ బాలికకి కేవలం 5 సంవత్సరాలు, ఆ అమ్మాయి కేవలం చిన్న నలగబడిందని హాస్పిటల్లో తీసుకొస్తే మా అమ్మాయిని చంపేశారు అన్నట్టుగా కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ ఎదుట బైఠాయించి చాలామంది అయితే నిరసన తెలుపుతున్నారు. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో చాలా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే చాలా ఐ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ మధ్య మనం చూసుకోవచ్చు చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చూసుకోవచ్చు, గర్భవతితో ఒక హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన రీసెంట్ డేస్లో చూసుకోవచ్చు, మల్లారెడ్డి హాస్పిటల్ కూడా ఒక కేవలం రక్తస్రావం అవుతుందని హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చిన్న పాప 5 ఏళ్ల చిన్నారి ఎవరైతే ఉన్నారో అన్విక కేవలం కంటిలో నడిచిపడిందని హాస్పిటల్ తీసుకొస్తే ఈరోజు మా అమ్మాయిని మాకు శవం రూపంలో అందించారని ఆ డాక్టర్లతో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఆవేదన గురవుతున్నారు. అదేవిధంగా వాళ్ళు కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయాలి అన్నట్టుగా హాస్పిటల్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు అదేవిధంగా పోలీసులు కలిసి డాక్టర్ని ప్రశ్నించగా డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది.